హలో గైస్, దిస్ ఇస్ సైనా. సో వెల్కమ్ టు ది OkaySai యూట్యూబ్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో నుంచి చాలా జెన్యున్గా పేపర్ వర్క్ రాస్తూ మనీ ఎలా సంపాదించాలి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను కొత్త పేజ్ గురించి చెప్పు పేపర్ వర్క్ గురించి అయితే నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో సోది లేకుండా సుత్తి లేకుండా లెట్స్ గెట్స్ ఇంటు ది టాపిక్ గైస్. సో గైస్, మీరు ఓపెన్ చేయడంతోనే మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయడంతోనే పేపర్ వర్క్ ఫ్రీ అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు ఈ లోగో అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రైట్ నో అయితే 1000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు, 8 ఫాలోయింగ్ అయితే ఉంది. ఇది పేజ్. సో రావడంతోనే ఫస్ట్ మీరు దీన్ని ఫాలో అయితే కొట్టండి. ఫాలో కొట్టేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు ఒక ఫామ్ అయితే కనిపిస్తుంది, మెంబర్షిప్ ఫామ్ అని. ఈ విధంగా మెంబర్షిప్ ఫామ్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసి దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇది సబ్మిట్ చేయడంతోనే ఎలా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో మీరు స్కిప్ చేసి మళ్ళీ వర్క్ రాలేదని అయితే చెప్పకండి. సో నేను చెప్పినట్టు చేస్తే మీకు వర్క్ పక్కాగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీ డోంట్ ఆస్క్ మనీ ఫర్ జాబ్. సో ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాబ్ అనమాట. సో మనం ఇంట్లో ఉండి డైలీ 1000 నుంచి 500 నుంచి 1000 రూపీస్ దాకా అయితే ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా పేపర్ వర్క్ రాసుకుంటూ. సో ఇక్కడ మనం వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ 2 టైమింగ్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ 10 AM నుంచి 11 AM దాకా ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 9 PM నుంచి 10 PM దాకా అయితే వర్కింగ్ అవర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత వాళ్ళు సమ్ ఎగ్జాంపుల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో వాటినన్నింటినీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఎలా వర్క్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో సింపుల్గా ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పినట్టయితే చేయండి. సో ఈ ఫామ్ అనేది మీకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిలోనే ఉంటుంది. ఇన్ కేస్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెడతాను ఈ ఫామ్ని. సో మీరు వచ్చేసి ఈ ఫామ్ని వచ్చేసి జిరాక్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ అని చెప్పారు. నేను సాయి అని అయితే క్యాపిటల్ లెటర్లో అయితే రాస్తున్నాను. నేను శాంపుల్గా అయితే రాస్తున్నాను. సో స్పీడ్గా మీకు చెప్పాలి కాబట్టి. సో ఇక్కడ పక్కాగా మీరు ఏం చేస్తారంటే డేట్ దగ్గర పక్కాగా నేను చెప్పినట్టయితే ఎంటర్ చేయండి. సో పక్కాగా 30వ తారీఖు అయితే పెట్టండి. అండ్ ఇక్కడ పక్కాగా అక్టోబర్ అని అయితే ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి 2021 అయితే ఎంటర్ చేయండి. పక్కాగా 30 అక్టోబర్ 2021 మాత్రం యాక్సెప్టబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మెంబర్షిప్ టైప్ అని అయితే ఉంది. సో పక్కాగా ఇక్కడ మీరు రెగ్యులర్ అని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు వర్క్ కావాలంటే. సో ఇక్కడ మెంబర్షిప్ టైప్ బి అంటే ఇక్కడ మీరు పక్కాగా బోంజన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అయితే చూసుకుంటున్నారు కదా, ఈ ఫుల్ నేమ్ని అయితే నేను ఎంటర్ చేసేస్తున్నాను చూడండి. సో నేను స్పీడ్గా అయితే చేస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మీ మెయిల్, సో మీ మెయిల్ ఏదైతే అది సో ఇచ్చేయండి. సో ఈ మెయిల్కి ఎటువంటి కన్ఫర్మేషన్ ఏమీ రావు. సో ఇన్ కేస్ ఎటువంటి మీరు కంప్లైంట్ చేయాలనుకున్నట్టయితే పక్కాగా ఈ దీంట్లో నుంచి మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు, అంటే వాళ్ళకి. సో ఇక్కడ పిన్ కోడ్ ఏదైతే ఉందో, సో పర్టికులర్గా పిన్ కోడ్ వచ్చేసి 500017 అయితే ఎంటర్ చేయండి. సో ఈ పర్టికులర్ పిన్ కోడ్ని మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. సో నేను పెట్టినట్టు టిక్కులు అయితే పెట్టకండి. నేను జస్ట్ చూపించడానికి అయితే ఒక ఫామ్ని అయితే ఇంకో ఫామ్ని ఎక్స్ట్రాగా అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ బెస్ట్ టైం టు వర్క్. సో వీళ్ళు వర్క్ ప్రొవైడ్ చేసేది మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ గైస్. సో మీరు పక్కాగా చూస్ చేసుకోవడం, ఆఫ్టర్నూన్ వీకెండ్ని మాత్రం అస్సలు చచ్చినా చూస్ చేసుకోకండి. సో నేనైతే మార్నింగ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ టైం వచ్చేసి 10 AM to 11 AM దాకా అయితే వర్క్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఈవినింగ్ చూస్ చేసుకోవాలనుకున్నట్టయితే టైం వచ్చేసి 9 PM to 10 PM దాకా అయితే ఉంటుంది. ఒకసారి మీ కన్వీనియన్స్ టైంని బట్టి అయితే వర్క్ని అయితే చూస్ చేసుకోండి, బెస్ట్ టైం టు వర్క్. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయకండి. సో పర్టికులర్గా ఇక్కడ PG అని అయితే ఎంటర్ చేయండి పక్కాగా, ఆర్ ఇక్కడ స్లాష్ పెట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని అయితే రాయండి. సో నేను చాలా స్పీడ్గా అయితే రాసేస్తున్నాను. సో పక్కాగా సిటీ దగ్గరకు వచ్చేసి ఈ పిన్ కోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినది అయితే ఇవ్వాలి. ఈ పిన్ కోడ్ వచ్చేసి సికింద్రాబాద్ది. సో సికింద్రాబాద్ అని అయితే రాసేయండి. సో మీది ఏ ఊరైనా కానీ సికింద్రాబాద్ అని అయితే రాయండి. సో దాని తర్వాత ఇక్కడ మీ జెండర్, మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్, అదర్ ఆప్షన్ అయితే లేదు. ఇన్ కేస్ మీరు ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ పక్కా 1990 నుంచి 1995 లోపు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో 1990 నుంచి 1995 లోపు మీరైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను 1994 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఉత్తిగా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా, సో ఫస్ట్ నేమ్ ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ని అయితే ఎంటర్ చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ లాస్ట్ నేము మీ ఇనిషియల్ ఏదైతే ఉంటుందో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ పోస్టల్ కోడ్, ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో పైన పిన్ కోడ్ దగ్గర ఏదైతే ఎంటర్ చేసామో అదైతే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ కోడ్ దగ్గర 500017. సో అండ్ ఇక్కడ జీమెయిల్, ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేశాడో ఈమెయిల్, సో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సేమ్ యాజ్ టీస్గా.
సో మీ పర్టికులర్ మీ మెయిల్స్ ఎవరికి తెలిసి ఉంటాయి కదా, సో అదైతే ఎంటర్ చేసేయండి. నేను శాంపుల్గా అయితే ఎంటర్ చేస్తున్నాను, చాలా నీట్గా అయితే రాయండి. సో నేను మీకు చాలా తొందరగా చెప్పాలని అయితే ఈ విధంగా చెప్తున్నాను. సో ఇప్పుడు లాస్ట్ ఓవర్గా వచ్చేసి ఎస్ఎల్ నెంబరు. సో ఎస్ఎల్ నెంబర్ దగ్గర ఏం చేస్తారంటే ఇది 8 డిజిట్స్ కోడ్ అనమాట. సో పర్టికులర్గా మీరు ఏమి ఇస్తారంటే మీ ఫోన్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది కదా, సో మీ ఫోన్ నెంబర్లో ఉన్న పర్టికులర్ 8 నెంబర్స్ని అయితే ఇక్కడ ఫిల్ చేసేయండి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 91884234 ఇది నా నెంబర్ అనుకోండి. సింపుల్గా ఒక 8 నెంబర్స్ని అయితే ఇచ్చేసాను. నా ఫోన్ నెంబర్లోది ఫస్ట్ 8 నెంబర్స్ని అయితే ఇచ్చేయండి. సో ఈ విధంగా సబ్మిట్ చేశాక సో దీన్ని ఒక ఫోటోని అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా మొత్తం ఫామ్ ఫిల్ చేశాక ఒక ఫోటోని అయితే తీసుకోండి. ఫోటోని తీసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఓపెన్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను లింక్ అయితే ఇస్తాను. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ హాయ్ అని సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనం ఏదైతే ఫోటో తీసామో ఆ ఫోటోని అయితే వాళ్ళకి పంపించండి. సో దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్ రావడంతోనే మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను క్లియర్గా వర్క్ ఎలా చేయాలనేది అయితే ఫైనల్లీ మనకైతే సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది. అండ్ దాని తర్వాత సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి రాయమని అయితే మనకు ఒక డేటా అయితే రావడం అయితే జరిగింది. సింపుల్గా ఈ పాయింట్ని మనం ఎగ్జాంపుల్ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ విధంగా అయితే మనం ఒక సింపుల్గా A4 పేపర్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే వాళ్ళు పంపించారో ఇలా మనం A4 పేపర్స్ తెలుసు కదా మీకు, సో A4 పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను రాసి లైవ్లో అయితే వాళ్ళకి సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను రెడీగా రాసేసి మీకు నేను రాయడం అయితే పెద్ద టైం అయితే అయిపోతుంది. సో నేను రాసేసి మొత్తం మీకు చూపిస్తాను ఎలా రాశాను ఏంటి అనేది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేసినా కానీ ఇక్కడ కామాలు పులి స్టాప్లు ప్రతి ఒక్కటైతే చూసుకోండి. సో మహా అయితే మీకు ఇక్కడ 1000 వర్డ్స్ అయితే వస్తాయి, అంతకంటే ఎక్కువ అయితే రావు. సో దానికే మనకు 10 రూపీస్ అయితే ఇస్తారు పేజ్కి. సో ఈ పర్టికులర్ ఛాన్సెస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు A4 పేపర్ మీ దగ్గర లేదనుకుంటే నార్మల్ నోట్స్ ఉంటాయి కదా గైస్, సో ఈ విధంగా నోట్స్, సో ఈ విధంగా ఏ నోట్స్ ఉన్నా కానీ మీరు రాయొచ్చు అనమాట. సో రాసి అయితే వాళ్ళకి పంపించేస్తే మనకైతే మనీ ఏ రోజు చేసిన డేకి ఆ రోజే పేమెంట్ అయితే అయిపోతుంది డే బై డే. సో గైస్ నేను టోటల్గా అయితే వాళ్ళు పంపించిన వర్క్ అయితే చేసేసాను. బట్ ఇక్కడ వర్క్ సబ్మిట్ చేసే ముందు ఒక చిన్న సూచన అయితే ఇస్తున్నాను. ఇక్కడ డేట్ వచ్చేసి మీరు ఏ రోజు అయితే డేట్ చేస్తున్నారో ఆ డేటు అండ్ ప్లస్ ఇక్కడ SL నెంబర్ ఏదైతే ఉందో మన ఫామ్లో ఏదైతే ఇచ్చామో సో ఈ పర్టికులర్ నెంబర్ని అయితే ఇక్కడ పక్కాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఇక్కడ మీరు మార్నింగ్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీరు బెస్ట్ టైం టు వర్క్ అని ఉంది కదా, మార్నింగ్ ఆప్షన్ ఇచ్చినట్టయితే ఇక్కడ 10 AM to 11 AM అనే పెట్టాలి. లేదు మీరు ఇక్కడ ఈవినింగ్ అనే ఆప్షన్ ఇచ్చినట్టయితే పక్కాగా ఇక్కడ 9 PM to 10 PM అని అయితే ఇవ్వాలి. సో దాని తర్వాత మనకు ఏదైతే టాపిక్ వచ్చిందో సో ఫస్ట్ ఇక్కడ టాపిక్ అని పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫోటో పంపిస్తారో సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దించేయాలి. ఎక్కడ కామాలు పులి స్టాప్లు కూడా మిస్ చేయొద్దు. సో మొత్తం క్లియర్గా రాసేసిన తర్వాత వాళ్ళకి ఫోటో తీసేసి దీన్ని ఒక ఫోటో అయితే తీసేయాలి. ఫోటో తీసి ఆ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పంపించాలి. సో పంపించేసిన తర్వాత మనకి పేమెంట్ ఎలా వచ్చేది అనేది అయితే ఇప్పుడు చెప్తాను. రాసిన వర్క్ని అయితే ఒక ఫోటోగా అయితే తీసుకున్నాను. ఫోటోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లోకి ఓపెన్ అయిపోవడంతో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో పేపర్ వర్క్ ఫ్రీ అని ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాను. సో ఇది అయితే వాళ్ళు పంపించారు కదా, సో నేను రాసింది ఏదైతే ఉందో సో దాని మీద క్లిక్ చేశాను అండ్ సెండ్ అయితే చేశాను. సో వాళ్ళు కాసేపటికి మన దాన్ని వెరిఫై చేస్తారు. వాళ్ళ దాంతో దీంతో వెరిఫై చేసి ఎటువంటి మిస్టేక్స్ పెద్దగా పట్టించుకోరు. బట్ మీరు క్లియర్గా అయితే రాయండి, బికాస్ పెద్దగా అయితే అంత పట్టించుకునేదంతా ఏం వెరిఫికేషన్ అయితే జరగదు. జస్ట్ కామాలు పులి స్టాప్లు 2-3 చోట్ల చూస్తారు. సో జస్ట్ మీరు అదైతే చెక్ చేసుకోండి. సో డెఫినెట్గా కామాలు పులి స్టాప్స్ పోయినా ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు, బట్ సెకండ్ టైంకి వచ్చేసి మనం క్లియర్గా చేసుకుంటే అయిపోతుంది. పేమెంట్ మాత్రం పక్కాగా వస్తుంది. అండ్ గైస్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు డబ్బులు కట్టి ఎక్కడైనా జాయిన్ అవ్వండి అంటే అసలు ఎక్కడ జాయిన్ అవ్వకండి. సో మన ఛానల్లో ఏంటంటే మొత్తం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఎటువంటి అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ని కూడా నేను కాసేపు ఆగాక వాళ్ళ దగ్గర నుంచి నాకు పేమెంట్ ప్రూఫ్ అయితే వస్తుంది, అది కూడా మీకు. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. షేర్ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఫోన్పే, జీపే ఆర్ ఎనీ UPI. సో నేను అక్కడైతే నా ఫోన్పే డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఈ పార్ట్ని అయితే స్కిప్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా నాకు వచ్చిన పేమెంట్ మెసేజ్ని అయితే మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఓవరాల్గా ఇందులో మొత్తం నా UPI డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మనకు ఒక మెసేజ్ అయితే ఓవరాల్గా ఆ డే యొక్క ఎర్నింగ్ అయితే చూపిస్తున్నాను 1000 రూపీస్. ఇది వచ్చేసి పేమెంట్ ప్రూఫ్ అనమాట. SBI బ్యాంక్ అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. సో నేను SBI డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో ప్రతి ఒక్కరైతే ఎర్న్ చేయండి. మినిమం 500 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో లేదు దానికంటే తక్కువ అంటే 200-100 రూపీస్. బట్
ఇది ఎంత తొందరగా ట్రై చేస్తే అంత మంచిది. వాళ్ళకి హెవీ రెస్పాన్స్ రావడంతోనే వర్క్ను కూడా ఆపేయచ్చు. సో గైస్, ప్రతి ఒక్కరైతే వీడియో చూడడంతోనే ట్రై చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉద్యోగం అంటూ ఇరుక్కోపోవద్దు. సో చాలామంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చాలా చీటింగ్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్ షైన్ కంపెనీ, షైన్ వెబ్సైట్ వాళ్ళని రీసెంట్గా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే ఈనాడులో అయితే ఒక ఆర్టికల్ కూడా రావడం అయితే జరిగింది. ఇది నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ అయితే షేర్ చేయడం అయితే జరిగింది. సో దీని గురించి ఒకసారి షేర్ చేయండి. సో జనాలు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వెతుకుతున్నట్టయితే జెన్యూనా కాదా అనేది మీరు డిసైడ్ చేయడానికి వాళ్ళు మీ దగ్గర మనీ అడగకపోతేనే అది జెన్యూన్. ఇన్ కేస్ మనీ అడగలేదంటే మీరు ఫ్రీగా వర్క్ చేయండి అండ్ మీ శాలరీని మీరు తీసుకోండి అంతే. అండ్ వర్క్ చేయకపోతే ఇలా జాబ్ ఇచ్చే కంపెనీ గిరాస్మెంట్ ఏది చేయదు. ఇది కూడా ఒకసారి కన్సిడర్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏమని చేస్తారంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో అదైతే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది కదా గైస్, సో దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. మిస్ అవ్వకుండా ఉండడం వల్ల ఏమంటే 2 or 3 days ఉన్న ఆఫర్స్ వచ్చేసి మీరు త్వరగా అయితే చూసి వాటిలో నుంచి ఏం చేసుకోవడానికి అయితే మీకు ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.